హ్యాపీ వైకుంఠ ఏకాదశి గాయ్స్. సో మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయినామండి. ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని, మా నియానమ్మకి యానిమల్స్ అంటే ఇష్టం అనమాట, డాగ్స్ అన్న క్యాట్స్ అన్న. సో వాటిని చూసా అలా స్విచ్ అయిపోతుంది స్టాచ్యూ లెక్క. అండ్ ఇక్కడ మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్దాం అనేసరికి అది క్లోజ్ అయిపోయింది. చెరువు కట్ట పక్కనే ఉంటుంది ఒక టెంపుల్. అదే టెంపుల్కి వద్దామని మార్నింగ్ అనుకున్నాను, నాకు అదే రాసి పెట్టుండేనేమో. ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాను. అండ్ నేను మా నాన్నమ్మ వెళ్ళిపోయాము. ఇదిగోండి, నేను వెళ్ళేసరికి అంటే కొంచెం లేట్గా వెళ్ళేసరికి అంతా క్లీన్ చేసేస్తున్నారు. నా అదృష్టం బాగుండేనేమో, ఈ టెంపుల్కి వచ్చేది ఉండేనేమో, అందుకే దేవుడు నన్ను ఇలా రప్పించేసుకుంటారు. ఇంకా అక్కడ పంతులు గారు అయితే నాకు హారతి ఇచ్చేసారు, నాకు మా నాన్నమ్మకి. అండ్ కీలో తీసేసుకొని దర్శనం అయితే బాగా చేసుకున్నాను. ఇదిగోండి, ఈ అమ్మవారే నేను గుడికి వెళ్ళింది. గుడిలో తాగొద్దని చెప్పినా వినకుండా ఫ్రూటీ తాగుతుంది. ఇక్కడ వచ్చేసి నాగదేవత చుట్టూ తిరుగుతాపని చెప్తుంది చిట్టి తల్లి. కొబ్బరికాయ కొట్టేసిన ప్రసాదం అయితే ఇచ్చేసిండు పంతులు గారు. అండ్ ఇప్పుడు ఇంటికే స్టార్ట్. ఎడిపోతున్నాం. ఇక్కడ మా నియాన్ వచ్చేసి కింద పడ్డది, ఏడుస్తుందని ఎత్తుకున్నా. ఇంకా వాళ్ళ డాడీని చూడంగానే షురు చేసి